హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని శీతాకాలం నారుమడి గురించి మేము ఎలా చేస్తామో వివరంగా చూద్దాం. నన్ను చాలామంది అడిగిన ప్రశ్న, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని. ఆన్లైన్లో అన్ని విత్తనాలు దొరుకుతాయి. హైదరాబాద్లో అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ దగ్గర చాలా షాపులు ఉంటాయి. సాధారణంగా శాంపిల్ ప్యాకెట్స్లో విత్తనాలు మొలక శాతం చాలా తక్కువగా ఉంటుంది. చట్టం ప్రకారం విత్తనాల్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. కోల్డ్ స్టోరేజ్లో టెంపరేచర్ 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది. గాలిలో తేమ 45 నుంచి 55% ఉండేటట్టు చూస్తారు. ఇలా చేయడం వల్ల విత్తనం యొక్క మొలకెత్తే సామర్థ్యం 4-5 సంవత్సరాలు ఉంటుంది. శాంపిల్ ప్యాకెట్స్ గురించి ఎవరూ పట్టించుకోరు కాబట్టి సరైన శ్రద్ధ తీసుకోరు. మన విత్తనాలు మనం చేసుకోవటం గార్డెనర్స్కి ఉత్తమమైన పద్ధతి. విత్తనాల తయారీకి అన్ని వాతావరణాలు అనుకూలం కాదు కాబట్టి మన దగ్గర తయారు కాని వాటిని మార్కెట్లో కొనుక్కోవాలి. ముఖ్యంగా చల్లని ప్రాంతాల్లో పెరిగే వాటిని, విదేశీ కూరగాయలని మార్కెట్లో కొనుక్కోవాలి. ఇలా కొనుక్కునేటప్పుడు మంచి కంపెనీలవి సెలెక్ట్ చేసుకోవాలి. సీల్డ్ ప్యాకింగ్స్లో ఉన్నవి, ప్యాకెట్ లోపల సిల్వర్ పేపర్ లేయర్తో ఉన్నవి అయితే తేమ లోపలికి వెళ్ళదు. ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చూసుకోవాలి. ఈ సీజన్కి పనికి వస్తాయో లేదో చూసుకోవాలి. చాలామంది ఈ సీజన్లో లేదా ఈ నెలలో ఏమి వేయాలి అని అడుగుతూ ఉంటారు. నెట్లో సోయింగ్ క్యాలెండర్ అని కొడితే చాలా టేబుల్స్ వస్తాయి. నారుమడి తయారీ విషయానికి వస్తే 20 రోజుల క్రితం ఈ బెడ్స్ మీద మీటర్కి 5 కిలోలు బాగా చివికిన ఫార్మ్యార్డ్ మెన్యూర్ పై పొరగా వేశాము. ప్రతిసారి బెడ్స్ని తిరగబెట్టవలసిన అవసరం లేదు. దాని మీద అరిటాకులు మల్చింగ్ చేసి బాగా తడిపాము. దీనివల్ల నేల బాగా తయారవుతుంది. మెన్యూర్లో ఉన్న కలుపు మొక్కలు మొలిసి చచ్చిపోతాయి. మెన్యూర్లో ఏమైనా వేడి ఉన్నా తగ్గిపోతుంది. ఈరోజు ఆ మల్చింగ్ తొలగించి విత్తనాలు వేశాము. నా రిజిస్టర్లో నేను రాసుకున్న ప్లానింగ్ టేబుల్ ఇది. సుమారుగా 30 రకాలు నారుమడిలో వేశాం. స్వీట్ కార్న్, బీట్రూట్లను ఉడతలు బాగా తినేస్తాయి. అందుకు వాటిని నెట్లో పెడతాము. ప్రతి గార్డెన్లోనూ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు మన ప్లానింగ్ ఉండాలి. ఇవి కాకుండా ఇంకొక 20 రకాలు నారుమడిలో కాకుండా డైరెక్ట్గా వాటి స్థానాల్లో వేశాము. నవంబరు 1-2 వారాలు శీతాకాలం పంటలకు అనుకూలమైన సమయం. విత్తన శుద్ధి విషయానికి వస్తే సాధారణంగా కంపెనీ సీడ్స్కి థైరమ్ అనే రసాయనంతో ట్రీట్ చేస్తారు. బయోలో అయితే ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు లేదా బీజామృతం వాడచ్చు. ఏమీ లేకపోతే బూడిదతో కూడా విత్తన శుద్ధి చేయవచ్చు. విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. విత్తనాలకి భూమి నుంచి వచ్చే ఫంగల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. వీటిని నివారించడానికి మేము బయో ఉత్పత్తులను వాడాము. బయో ఉత్పత్తులు నెమ్మదిగా పనిచేస్తాయి కాబట్టి మేము బెడ్స్ మీద 1 వారం ముందు బయో ఉత్పత్తులను వాడాము. వాటి వివరాలను మీరు గత వీడియోలో చూడవచ్చు. అందరికీ వచ్చే ఇంకొక అనుమానం, సీడ్ని ఎంత లోతులో వేయాలని. కొన్ని సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. సీడ్ యొక్క పరిమాణం కంటే 3 రెట్లు ఎక్కువ లోతులో వేసుకుంటే సరిపోతుంది. పైన మెన్యూర్ని కప్పితే సీడ్ తొందరగా మొలుస్తుంది. సీడ్ మొలిసే వరకు పైన ఏదైనా కప్పి ఉంచాలి. మొదట 2 రోజులు తేమ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా గత వీడియోలు, రాబోయే వీడియోలు తప్పనిసరిగా చూడండి.